హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్ మరియు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 1 కోటి రూపాయలు సంపాదించడం ఎలా అంటారు సార్? 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి 1 కోటి రూపాయలు సంపాదించడం అనేది చాలా టైం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే సార్. అది ఒక రకంగా మాట్లాడుకుంటే అది ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలి. ఎస్ సార్. కానీ 1000 రూపాయలు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంత టైం టెన్యూర్ కనుక మీరు ఇవ్వగలిగితే అది పాసిబులే. ఓకే సార్. ఈ టైం టెన్యూర్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చాలామంది వీళ్ళ వీడియోస్లో కూర్చొని 40 సంవత్సరాలు అంటారు, 50 సంవత్సరాలు అంటారు, 60 సంవత్సరాలు అంటారు, ఎవడు ఉంటాడు అప్పుడు దాకా అనే ఆలోచన సహజంగా అందరికీ వస్తుంది. కానీ మన ఆలోచనలు కాకుండా ఇట్లా కాకుండా గవర్నమెంట్స్ కూడా ఏం ఆలోచిస్తున్నాయి. రీసెంట్గా ఎన్పిఎస్ వాత్సల్య అనే ఒక స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రొడ్యూస్ చేసింది. 0 ఏజ్లో మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి, మీ పిల్లల రిటైర్మెంట్కి ఫండ్ కార్పొరేషన్ క్రియేట్ చేయండి. వాళ్ళు 60స్లో వాళ్ళు ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతారో ఆ రోజు నుంచి 60s నుంచి 80 వరకు 85 వరకు ఏదైతే వాళ్ళ లైఫ్ స్పాన్ ఉంటుందో ఆ స్పాన్లో కూడా వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ని ఎవరి మీద ఆధారపడకుండా ఉండటం కోసం ఒక ప్లాన్ని క్రియేట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసే ప్లాన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే 6% కానీ 7% కానీ లేదా 5% కానీ అంటే ఇంట్రెస్ట్ రేట్ మార్కెట్ని బట్టి ప్రతి 3 monthsకి ఒకసారి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ రివ్యూ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేపిస్తారు. కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. 3 monthsకి ఒకసారి కాంపౌండింగ్ చేస్తారు. ఇట్లా ఉంటుంది. అంటే చాలామంది అంటే ఈ ఎన్పిఎస్ వాత్సల్య గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనం 40 సంవత్సరాలు అని చెప్పగానే చాలామంది వీళ్ళు ఎవరో 40 సంవత్సరాలు అని చెప్తున్నారనే కామెంట్స్ వస్తాయి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అలాగే ఆలోచిస్తుంది. ఏ అన్సర్టనిటీ వచ్చినా కానీ మీ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళ రిటైర్మెంట్ ఫేస్లో ఇబ్బంది పడకూడదు అన్న కాన్సెప్ట్తో ఇలాంటి స్కీమ్స్ని తీసుకొచ్చింది. దీంట్లో కూడా అంటే ఎన్పిఎస్ వాత్సల్య దాని రిటర్న్స్ గురించి పక్కన పెడితే ఒక 1000 రూపాయలతో 1 కోటి రూపాయలు సంపాదించాలంటే మీరు 1000 రూపాయలని ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళితే ఒక 38 నుంచి 40 years లోపు మీరు 1 crore అక్యుములేట్ చేయొచ్చు. అక్యుములేట్ చేయొచ్చు. కానీ 40 years అనగానే ఆల్రెడీ నాకు 30 years ఉన్నాయి, 40 years, నాకు 70 yearsకి వచ్చేప్పటికి 1 crore ఉంటే నేనేం చేయగలుగుతాను? దానివల్ల నాకు ఉపయోగం ఏంటంటే ఒకటి మీ నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. లేదా ఈ స్పాన్లో మీరు 30sలో స్టార్ట్ చేసి 70 దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా ఏది జరగదు. అంటే ఒక రూల్ ఉంటుంది. కానీ రూల్ 100% ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే 100% ఎగ్జిక్యూట్ కాదండి. మనం ఏదైతే ఈరోజు ప్లాన్ చేసుకుంటున్నామో ఆ ప్లాన్ 100% ఎగ్జిక్యూట్ చేస్తామంటే చెయ్యం. ఏమవుతుందంటే ప్రతి సైకిల్లోనూ ప్రతి ఈవెంట్లోనూ కూడా రకరకాల అవసరాలు, రకరకాల రిక్వైర్మెంట్స్ లేదా రకరకాలైన ప్రెజర్స్ ఏదో సందర్భంలో మనకు మనీ అవసరం రావచ్చు. అవసరం వస్తే కూడా మీరు ఏదో ఒకటి సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తే దాంట్లో ఉన్న అమౌంట్లోంచి మీరు ఎంతో కొంత విత్డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. మీ అవసరానికి తగ్గట్టుగా విత్డ్రా చేసుకోవచ్చు. మీకు ఎక్కడ అవసరం రాలేదు, ఈ లైఫ్ స్పాన్లో ప్రతి ఈవెంట్లో కూడా మీకు వచ్చే ఖర్చులన్నింటినీ కూడా మీరు మేనేజ్ చేసుకోగలిగారు. అప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మీకు రిటైర్మెంట్ కోసం ఇంకో అవసరానికి లేదా వెల్త్ క్రియేషన్. ఇప్పుడు మనం దగ్గర ఉన్నటువంటి ఆస్తుపాస్తులు కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, పొలాలు కానివ్వండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసిన దాంట్లోంచి కొంత ఖర్చు పెట్టారు, మిగతాది అసెట్లు క్రియేట్ చేయబట్టే కదా. మనం కూడా అట్లాంటి అసెట్ క్రియేట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ దీంట్లో మనం ఎన్ని మాట్లాడుకున్నా వాస్తవాలు కూడా మాట్లాడుకోవాలి. 40 years అంటే ఈ మధ్యలో నాకు రకరకాల అవసరాలు వస్తూ ఉంటాయి. కాదు నేను ఇంకా తొందరగా ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి రకరకాల ఆప్షన్స్. ఒకటి నీ దగ్గర ఏమన్నా ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంటే ఒక 10 లక్షలు ఉంటే 10 లక్షలు కూడా ఇన్వెస్ట్ చేసి నెలకు 1000 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక 18 నుంచి 19 yearsలో మీరు 1 crore రీచ్ అవ్వచ్చు. ఓకే సార్. అంటే ఒక టైంలో మీ దగ్గర ఉన్న అమౌంట్ 5 lakhs 10 lakhs ఉంటే పెట్టేస్తే మీరు మళ్ళీ తర్వాత 1,000 కట్టినా సరే అంటే మనకు 40 ఏళ్లలో అయ్యేది 20 ఏళ్ళు అయిపోతుంది. అట్లా కాదు, నా దగ్గర 1 లక్ష రూపాయలు ఎవ్రీ ఇయర్ 1 లక్ష రూపాయలు ఒక 5 years ఇన్వెస్ట్ చేస్తాను, దాంతోపాటు ఎస్ఐపి 1000 రూపీస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను, అప్పుడు కూడా మీరు ఒక 25 yearsలో రీచ్ కావచ్చు. ఇట్లా కాదు, ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేసా,
నేను ₹1000 ఇన్వెస్ట్ చేస్తున్నా, ప్రతి సంవత్సరం నేను ఇంకొక ₹500 యాడ్ చేసి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను ఆ ఎస్ఐపి అన్నప్పుడు ఇంకా 15 సంవత్సరాలు కూడా మీరు రీచ్ కావచ్చు. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది సార్, నెలకు ₹1000 మనం ఇన్వెస్ట్ చేసేది, నెలకు ₹1000 40 years అయితే 1 crore వస్తుంది. మధ్యలో మనం ఏమన్నా ఒక 2 lakhs 3 lakhs 5 lakhs ఎంత ఉంటే అంత పెట్టుకుంటే మనకు ఇయర్స్ తగ్గుతాయి అంటారు. ఇయర్స్ తగ్గుతాయి, ఓకే ఇయర్స్ తగ్గుతాయి. ప్లస్ 40 years అని మనం అనుకున్నా ఓకే మ్యూచువల్ ఫండ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఏ సందర్భంలో అయినా దీంట్లోంచి ఫుల్లీ కానీ పార్షియల్గా కానీ విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే అంటే మధ్యలో ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ లేకపోతే మ్యారేజ్ లేకపోతే ఏదైనా ప్రాపర్టీ బై చేస్తున్నావు, రకరకాల అవసరాలు వచ్చినప్పుడు ఇది తీయాల్సిన పరిస్థితి వస్తే కూడా మీకు ఇబ్బంది ఏం లేదు. 3 working daysలో మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. ఇదేమీ నేను ఫిక్స్డ్ ప్లాన్ కాదు, మీ అవసరాలకు తగ్గట్టుగా మీ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మధ్యలో ఒక్కోసారి మన అవసరాలు మారుతూ ఉంటాయి, దాన్ని బట్టి కూడా మనం ప్లాన్ని మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ చేసినాం సార్, ఒక 20 ఏళ్ళు చేసాము, అవును, మనకు బెనిఫిట్ ఏంటంటారా, లాస్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే మీకు చాలా సందర్భాల్లో పోస్ట్ ఆఫీసెస్లో కానీ బ్యాంక్ ఎఫ్డీస్లో కానీ ఎవరు లాస్ కాలేదు. కానీ ఇది నిజమేనా 100%? లాస్ట్ కాలేజ్ అనేది నిజమేనా? అంటే ఎందుకు నిజం కాదు, మీరు ఉదాహరణ చెప్పండి. మనం మిడిల్లో తీసుకుంటే మాత్రం మిడిల్లో తీసుకుంటాం కాదు, మనకు తెలిసిన తర్వాత లాస్ట్ 10 సంవత్సరాల్లో కూడా మనకు తెలిసి 2-3 బ్యాంక్స్లు కొలాప్స్ అయినాయి ఇండియాలో కూడా. ఇవి ఫారిన్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉంటాయి, మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంక్స్ కొన్ని బ్యాంక్స్ కొలాప్స్ అయినాయి, వాళ్ళు రీపేమెంట్ చేయలేకపోయారు. అలాంటి సమయంలో దాంట్లో ఎవరైతే ఎఫ్డీస్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు లాస్ అయ్యారు. కానీ మ్యూచువల్ ఫండ్ హిస్టరీ ఏం చెప్తుంది లాస్ట్ 40 సంవత్సరాలుగా అంటే, ఎవరైతే డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి 7 to 10 years హోల్డ్ చేసి మార్కెట్ కండిషన్స్ బాగున్నప్పుడు విత్డ్రా చేసుకున్నారో ఏ పర్సన్ కూడా దాంట్లోంచి లాస్ కాలేదు. ఈవెన్ దో రిటర్న్ కూడా ఎఫ్డీస్ కంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయగలిగాడు. చాలా సందర్భాల్లో 12%, 13%, 15% కూడా జనరేట్ చేశారు. అందువల్ల లాస్ అవుతుంది అన్న కాన్సెప్ట్ అవసరం లేదు. కాకపోతే ఫిక్స్డ్ రిటర్న్ ఉంటుందా అంటే ఉండదు. మేబీ ఒక్కోసారి మన ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా రిటర్న్ రాకపోవచ్చు, ఒక్కోసారి మన ఎక్స్పెక్టేషన్ కంటే చాలా ఎక్కువ రిటర్న్ కూడా రావచ్చు. మీ ఎక్స్పెక్టేషన్ కంటే తక్కువ రిటర్న్ వచ్చినా, మీ ఎక్స్పెక్టేషన్ కంటే చాలా ఎక్కువ రిటర్న్ వచ్చినా, ఓవర్ ద పీరియడ్ లాంగ్ టర్మ్లో మీరు 12 to 15% కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదైనా అంతకంటే ఎక్కువ మీకు ఏదైనా రిటర్న్ వస్తుంది మీకు బోనస్ అనుకోవచ్చేమో, కానీ మన ఎక్స్పెక్టేషన్స్ 12-15% కంటే ఎక్కువ మాత్రం దీంట్లో ఉండకూడదు. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.